వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ వైసీపీ ప్రభుత్వం హయాంలో 23 కోట్ల ఆస్తి ఆక్రమణ తనకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదు ఇండిపెండెంట్ అభ్యర్థి సోమశేఖర్ కుప్పంలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీపీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్టర్ వెంకట సుబ్బయ్య రిజర్వేషన్ల వ్యవస్థకు మోడీ గ్యారంటీ ఇచ్చారు కిషన్ రెడ్డి కలంకం లేని వ్యక్తి బీజేపీ యువ సమ్మేళనంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ అన్ని రంగాల రవాణా కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి రవాణా కార్మికుల కుటుంబాల ఆత్మీయ సమ్మేళనంలో కొండ విశ్వేశ్వర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం హయాంలో 23 కోట్ల ఆస్తిని ఆక్రమణ చేసి మానసికంగా శారీరకంగా దాడులు చేసి హింసించారని ఏ అధికారికి చెప్పుకున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని ధర్మవరం నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి బీరే సోమశేఖర్ తన ఆవేదనను వ్యక్తం చేశారు విలేకరుల సమావేశంలో సోమశేఖర్ మాట్లాడుతూ తన భూమి దాదాపు 23 కోట్ల విలువ చేస్తుందని దానిని ఆక్రమించడానికి వైసీపీ నాయకులు 5 ఏళ్లుగా తమ కుటుంబాన్ని హింసిస్తున్నారని తెలియజేశారు తమకు జరిగిన అన్యాయాన్ని ఇంకొకరికి జరగకుండా ఉండాలంటే వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేయొద్దని ఇండిపెండెంట్ అభ్యర్థి బీరే సోమశేఖర్ ప్రజలను వేడుకున్నారు తన రాఘవపల్లి గోపాలని ఇంతకుముందు మాట్లాడింది సర్పంచ్ దీని వెనకలో ఎమ్మెల్యే ఉన్నాడని కూడా తెలుసు నీకు కథలు పడతావు నువ్వు జగనంజకం కోసము సీఎం గారి దగ్గర పోదాము మేము వాళ్ళమే గాజు తోడుకున్నామా నీకు చేతనం చేసుకోపో మా వెనక ఎమ్మెల్యే ఉన్నాడని మీరు క్లియర్గా విన్నారు కదా ధర్మవరం ప్రజలు పూర్తిగా గమనించాల్సింది ఆయన ఇండైరెక్ట్ గా చేపిస్తాడండి ఏది డైరెక్ట్ గా చెయ్యడు ఆయనకి తెలివి ఎక్కువ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారన్నా మీరు పోలీసులు ఏమన్నారు నెక్స్ట్ గుంటూరు మాట్లాడిన మాట్లాడతాను గోపాల్ సమస్య తెప్పుకుందాము వచ్చి వెంటనే వస్తుంటే మళ్ళా వచ్చి సార్వత్రిక ఎన్నికలలో భాగంగా కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో మేము సిద్ధం అంటూ మహిళలు యువకులు వైకాపా అభ్యర్థి వీరుపాక్షికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు
మండలంలో వైకాపా అభ్యర్థి బూసినే విరూపాక్షి, కోళ్ల హరిచక్రపాణి రెడ్డిలకు కప్పట్రాళ్ల మద్దిలేటి నాయుడు, దివాకర్ నాయుడు నేతృత్వంలో ప్రజలు పూలవర్షం కురిపించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ తపాల శ్రీనివాసనాయుడు, జెడ్పీటీసీ కిట్టు, కో కన్వీనర్ కబీర్ దాసు, పురుషోత్తమ నాయుడు, యోగేంద్ర నాయుడు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉల్లాసం ఉంటే డీజల్ పెట్టుకొని ఎంత వస్తాను దాదాపుగా నేను 3 గంటల సేపు చూస్తున్నా. కానీ ఎంత ఉల్లాసం ఉందో అక్కకి మాత్రము 3 గంటల నుంచి ఎగురుతూనే ఉంది. అక్క కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను అక్కనే ఎంత ఉల్లాసంతో ఎగురుతుంది. అదేవిధంగా మనకి గత పాలకులు గుమ్మడి చేరం అంత అబద్ధాలు చెప్పి అద్దాల మీద ఈ గ్రామంలో ఉన్న మద్దిలేటి నాయుడు సోదరుల సహాయంతో ఇక్కడ దొరపాలన ఆపడం జరిగింది 2006లో. ఆ తర్వాతనే ఇక్కడ ప్రజాస్వామ్యం స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి బ్యాంకు తెలుసు. ఎందుకంటే ఊరంతా ఒక్కటే ఏకమై ఈరోజు వచ్చినారంటే ఇక్కడున్న నాయకులు మంచితనంతో అందరినీ కలుపుకుపోయే విధంగా మన మద్దిలేటన్న గారు కానీ మన దివాకర్ గారు అందరినీ, ఎందుకంటే మనసులో అందరూ కలుపుకొని పోతేనే ఇప్పుడు ఈ కాలంలో అందరూ కలిసి కట్టుగా ఉంటారు. రౌడీజంకి ఎదబరు జనాలు, ఇప్పుడు దౌర్జన్యానికి ఎదబరు. ఎందుకంటే దౌర్జన్యం చేస్తే వాళ్ళు తిరుగుబడతారు. నిన్ననే మనం చూసినాం మన ఓబ్రాపురం గ్రామంలో దౌర్జన్యాలకి కాలం చెప్పేది. దౌర్జన్యాలు ఎవరు ఎంకరేజ్ చేయబట్టే మళ్ళా చిత్తూరు జిల్లా కుప్పంలో సబ్ రిజిస్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. సబ్ రిజిస్టర్ వెంకట సుబ్బయ్య, అతనికి సహకరించిన జూనియర్ అసిస్టెంట్ మోహన్ తో పాటు డాక్యుమెంట్ రైటర్ షణ్ముగంను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిన్న మధ్యాహ్నం నుండి ఈ రోజు ఉదయం వరకు కుప్పం సబ్ రిజిస్టర్ కార్యాలయంతో పాటు సబ్ రిజిస్టర్ ఇల్లు, జూనియర్ అసిస్టెంట్ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ముషిరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కాస్టిష్ ఫంక్షన్ హాల్లో బీజేపీ యువ సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథిగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నేను బతికున్నన్ని రోజులు రిజర్వేషన్ల వ్యవస్థను ఎవరూ టచ్ చేయలేరని మోదీ చెబుతున్నారు. అంతకన్నా గ్యారంటీ ఇంకేమి కావాలని అన్నారు. 45 ఏళ్లుగా ప్రజా జీవనంలో నిష్కలంకంగా సేవ చేస్తున్న కిషన్ రెడ్డి గారికి మించిన సరైన అభ్యర్థి ఎవరు లేరని, ఈ ఎన్నికల్లో కిషన్ రెడ్డి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించి మోదీని మూడోసారి ప్రధానమంత్రిని చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు. అన్న కొద్దిగా ఇటు भारत माता की भारतीय जनता युवा मोर्चा जय श्री राम। 13 अब 13 तारीख को सिकंदराबाद लोकसभा सीट में किशन रेड्डी किसी से मुकाबला नहीं है। मैंने यहाँ पूछा देश में भी काम करते हैं। अब आपका मुकाबला जानते हैं किससे? किसी से नहीं है। आपका मुकाबला है, आपका मुकाबला है जो भीषण गर्मी पड़ रही है। मैं देख रहा हूं आपकी दीवानगी है, आपके अंदर मिशन है, आपके अंदर जुनून है। मोदी जी का सरकार बन रहा है। मोदी जी की एक भंडारा करेंगे, सबको जो है प्रसाद देंगे, भंडारा करेंगे और सबको कहा कि अपने अपने घर से सब लोग दूध लेकर आए, 1-1 लीटर दूध, और दूध को जो है एक बड़ा टब लगाया जाए, टब के ऊपर तिरपाल डाल दिया। तो हर एक व्यक्ति को कहा कि दूध डालना है। एक के मन में विचार आया कि अरे मैं दूध की जगह पानी ले जाता हूं, और सारे लोग दूध डालेंगे, एक पानी डालेगा तो क्या फर्क पड़ेगा? कोई फर्क नहीं पड़ेगा। सबके मन में यही विचार आ गया। जब उस संत साहब ने कहा कि हटाओ, प्रसाद बनाना है, खीर बनाना है। ఎంపీ ఎన్నికలను పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి వైఎన్ఆర్ గార్డెన్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మర్జూర్ మహాసంఘ్ చింతల నందకిషోర్ ఆధ్వర్యంలో రవాణా కార్మికుల కుటుంబాల ఆత్మీయ సమ్మేళన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలలో భాగంగా మొట్టమొదటిగా ఉచిత బస్సు పథకం ద్వారా ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని రంగాల రవాణా కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పర్మిట్ ఎత్తివేయాలని, ఇన్సూరెన్స్ 50% తగ్గించాలని, లైసెన్స్ ఫిట్నెస్ ఆన్లైన్ చేయాలని కొండ విశ్వేశ్వర్ రెడ్డి కోరారు. అది తప్పు, నేను కూడా తప్పు ఏది అట్లా మందిరం తీసి మస్జిద్ కట్టడం, కానీ ముస్లింస్ బాధపడకుండా దాని పక్కకే ప్రపంచంలో అన్నిట్ల పెద్ద మస్జిద్ కూడా కట్టిస్తందుకు నేను జాగించిన. వీళ్ళు ముస్లింస్ మతం పేరు చెప్పుకొని వాళ్ళు వాడుకుంటారు, మేము ముస్లింస్ అని ఆడుకుంటారు. వాళ్ళు చట్టాలన్నీ హిందూ ముస్లింస్ డివైడ్ చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు హిందూ ముస్లింలు కొట్లాడుకునేది, ఒకరినొకరు కత్తులతో సంపూర్ణ సంబంధాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడు వారి ఒక్కటి కూడా ప్రశాంతంగా ఉంటున్నారు. వాళ్ళు
అన్ని పథకాలు ముస్లింస్ పేద ముస్లిం హజ్ పంపిస్తా అని భారత్ మాతా కి భారత్ మాతా కి కమలపు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం కొండా విశ్వేశ్వరయ్య భారత్ మాతా కి. ఇన్సూరెన్స్ క్యాండిడేట్ వాడు కోడిగుడ్ల దొంగ అనే ఆరోపణ, కోళ్ళ దాన దొంగ అనే ఆరోపణ, లాస్ట్ కు హనుమాన్ల గుడి కూలగొట్టి బ్లాస్ట్ చేసి ఆడ రియల్ ఎస్టేట్ కడుతుందని సుబూత్లు కూడా ఉన్నాయి. అటువంటి క్యాండిడేట్స్ క్యాన్స్టర్స్ ఇప్పుడు చీటింగ్ చేసి నా పేరు మీదే 10 మంది కొండా విశ్వేశ్వరరెడ్డి పెట్టిండు. పెట్టి నా ఓటు డిస్ప్యూట్ అయినందుకు 10 మంది కొండా విశ్వేశ్వర, నువ్వు 10 కాదు 1000 మంది పెట్టే కూడా తప్పనిసరి కమలం పువ్వు గుర్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి రెండోసారి వస్తారు. 2 లక్షల మెజార్టీతో వస్తారు. అది 2 నంబర్ కొండా విశ్వేశ్వరరెడ్డి, కమలం పువ్వు కొండా విశ్వేశ్వర. మన గురించి మన సమస్యలు మాట్లాడతారు. మోసం చేసేది బాకీ ఉందంటే ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఏంటంటే బాకీ మీరు మిగిలిండ్రు. మీకేం చెప్పిండ్రు? ఇప్పుడే రవిశంకర్ గారు చెప్పిండ్రు, ఇప్పుడే మీరు ఎంతో మంది కిషోర్ చెప్పిండ్రు 11,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఇప్పుడు 11 పైసలు ఇవ్వలేదు. అది చెప్పి మీ ఓట్లు కొంటందుకు ఇన్సూరెన్స్ తగ్గిస్తా అన్నారు. ఇన్సూరెన్స్ రేట్ తగ్గిస్తా అని తగ్గియలేదు. అందరికీ చాలా మందికి సొంత ఇల్లు లేవు, ఇల్లు ఉన్నా మంచిగా లేవు. మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని అవి ఇవ్వలేదు. 5 ఏళ్ల నుండి కిషన్ రెడ్డి ఎంపీగా ఉండి రెడ్డిలకు ఏం చేశారని రెడ్డి సంఘం రాష్ట్ర కన్వీనర్ బద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు దేవిరెడ్డి విజితారెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ నల్లకుంటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ టూరిజం శాఖ మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ఉద్యోగం ఇచ్చిన దాఖలు లేవని మండిపడ్డారు. నేడు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి రెడ్డిలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని కొనియాడారు. ఎంపీ ఎన్నికల్లో ఈసారి కిషన్ రెడ్డిని ఓడించి దానం నాగేందర్ ను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. మనకు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చిన సందర్భంగా మాట్లాడవలసి వచ్చింది. మేము రెడ్లము 2018 మేనిఫెస్టోలో కేసీఆర్ గారు రెడ్లో బీద రెడ్లు ఉన్నారు అని కార్పొరేషన్ ఇస్తాను మోసం చేసిండు. 23 బొందబెట్టినాం కేసీఆర్ గారిని రెడ్లందరం కలిసి. కాబట్టి మాట తప్పిండు. ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఆయన. తర్వాత ఇప్పుడు పార్లమెంట్లో దానం నాగేందర్ గారు ఘన విజయం సాధిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ పార్లమెంట్లో 3 సార్లు ఎమ్మెల్యే అయిన కిషన్ రెడ్డి గారు ఒకసారి పార్లమెంటు 5 ఏళ్ళు పోయిండు. 5 ఏళ్ళు ఉన్నా కానీ ఆయన ఏం చేయలేదు. 7 కాన్స్టిట్యున్సీలకు ఏం చేయలేదు. అంబర్పేటకు మాత్రం ఏం చేయలేదు. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన గెలిచిండు. అవి కాంగ్రెస్ పార్టీ ఫండ్తోనే కమిటీ హాళ్ళు, రోడ్లు వేసి స్కూళ్ళు, చిన్న చిన్న స్కూళ్ళు, అదే ఆయన చేసిన పని. ఏ రెడ్డిని ఎదగనీయలేదు. ఓ రెడ్డి సత్నాలయకు రాలేదు, ఓ రెడ్డి హాస్టల్ కట్టలేదు, రెడ్డి మీటింగులు పెట్టలేదు. కాబట్టి ఇవాళ సికింద్రాబాద్ ప్రజలు కూడా ఆయన ఏం చేసిండు, ఏం ఉద్ధరించిండని కిషన్ రెడ్డి గారిని ఓట్లేసి గెలిపిస్తారు. అడగనికనన్న ఇది ఉండాలి. ఎందుకంటే కిషన్ రెడ్డి గారికి కూడా తెలిసిపోయింది నన్ను ఆదరిస్తలేరు అని. ఎమ్మెల్యే నిలబడిని కూడా భయపడ్డాడు. అందుకే మొన్న ఎంపీగా నిలబడతా అంటున్నాడు. ఒకసారి ఛాన్స్ ఇచ్చినాం చేస్తాడేమని. 5 ఏళ్ల నుంచి రాష్ట్రాలు ఢిల్లీలో పోతున్నాడు ఆయన. ఇంతవరకు కన వాళ్ళు అంబర్పేటల నీ పార్టీ వాళ్ళే నిన్నొద్దనుకుంటున్నారు. మీ బద్దూరి వెంకటేశ్వర రెడ్డి, రెడ్డి సంఘం రాష్ట్ర కన్వీనర్లు. మన పేదరెడ్ల కళ 10 సంవత్సరాల పోరాటం ఏదైతే ఉందో రెడ్డి కార్పొరేషన్ మన ఆవేదన. గత ప్రభుత్వంలో ఎన్ని సభలు పెట్టినా, ఎన్ని దీక్షలు చేసినా, రోడ్ల మీదకి మనం టైం వృధా చేసుకుని లక్షల కోట్ల ఖర్చు పెట్టినా మన ఆవేదన అర్థం చేసుకోకుండా కేసీఆర్ గారు మన కులాన్ని టారిచి మన కులాన్ని ఉనికికే ప్రమాదం ఏర్పడి అటువంటిలో మేష్టం ఒకటే రెడ్డి ఆత్మీయం కేసీఆర్ గవర్నమెంట్ అగ్నెస్ట్గా చేసి మేము ఆ రోజు పేదరెడ్లకు కానీ అందరికీ న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయితేనే అందరికి న్యాయం జరుగుతున్న ఉద్దేశంతోనే ఆ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము
రెడ్డి సంఘం తరఫున స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మా రెడ్డి బంధువులు అందరూ రెడ్డి సంఘం సపోర్ట్ కాంగ్రెస్ కానీ ఇవ్వడం జరిగింది. అలాగే మా గవర్నమెంట్ వచ్చిన 100 రోజుల్లోనే మాకు ఇన్నేళ్ళ కొట్లాట ఏదైతుందో రెడ్డి కార్పొరేషన్ మా ఆవేదన పెదరెడ్ల కళ 100 రోజుల్లోనే మాకు అనౌన్స్ చేయడం జరిగింది. మా వర్గంతో పాటు 16 కార్పొరేషన్ అనౌన్స్ చేయడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ ప్రభుత్వం హయాంలో 23 కోట్ల ఆస్తి ఆక్రమణ. తనకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదు. ఇండిపెండెంట్ అభ్యర్థి సోమశేఖర్. కుప్పంలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీపీ దాడులు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్టర్ వెంకట సుబ్బయ్య. రిజర్వేషన్ల వ్యవస్థకు మోడీ గ్యారంటీ ఇచ్చారు. కిషన్ రెడ్డి కలంకం లేని వ్యక్తి. బీజేపీ యువ సమ్మేళనంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్. అన్ని రంగాల రవాణా కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి. రవాణా కార్మికుల కుటుంబాల ఆత్మీయ సమ్మేళనంలో కొండ విశ్వేశ్వర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.